ప్రజా టీవీ తెలుగు న్యూస్. నా పేరు పణిరాజ్ ఆనంది, ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఉపాధ్యక్షుడు రమేష్ నాయుడు గారు అనంతపూర్ నుంచి వచ్చి ఇక్కడ డీజీపీని కలిసి ఆయనకున్న థ్రెట్ గురించి ఆయన కంప్లైంట్ చేయటం జరిగింది. థ్రెట్ ఎక్కడి నుంచి అంటే, రీసెంట్గా ఎలక్ట్ అయిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పోనీ ఆయన జోలికి ఏమైనా వెళ్ళాడా? ఈయన ఏమీ లేదు. జనరల్గా ఏంటంటే మనం తాడిపత్రులు ఏదో ఇష్యూ వచ్చింది, దానికి ఆయన ఖండించాడు. అది ఇష్యూ ఎవరి మధ్య? తాడిపత్రి చైర్మన్, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఖండించిన తర్వాత ఏదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. ఓకే, సర్దుముడిగిపోయింది. మరి ఒక ఎంపీ స్థాయిలో ఉండి అంబికా లక్ష్మీనారాయణ గారు మీరెందుకు రెచ్చిపోతున్నారు? అంటే మీ మీద గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేశాడని ఆయన మీద రెచ్చిపోతున్నారా? ఆయన్ని పోటీ నుంచి విరమించుకోమని దాదాపు 10 లక్షలు మీరు ఆఫర్ ఇచ్చింది మర్చిపోయారా? మీ 10 లక్షలకే కాదు, మీ అధికారానికి దేనికి లొంగకుండా చాలా నిజాయితీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి నుంచి ఒక ఎంపీగా ఆయన పోటీ చేసి మీ ప్రలోభాలకి లొంగకుండా పోటీ చేశాడు. అంది కదా పోనీ సరే. అప్పట్లో అంటే ఎలక్షన్ మూమెంట్లో సహజం ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఎందుకంటే రెచ్చిపోతున్నారు? మనుషులు పంపిస్తారా? ఆయన మీద కక్ష సాధింపు ఇప్పుడు చేసేది? వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏంటి, తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. నిజంగా నాకు తెలిసి అది అన్ని చోట్ల నడవట్లే. మీలాంటి దుర్మార్గులు, దుష్టులు, ఎదవలు ఉన్న చోట మాత్రమే నడుస్తుంది. మీలాంటి ఎదవలు చేసే పనికి పాపం నారా లోకేష్ ఎందుకంటే ఆడిపోరుస్తూ ఉంటారు. ఆయనే రెడ్ బుక్ ఇలా చేయమని మీకేం చెప్పలేదే, మీరు ఎందుకు చేస్తున్నారు అంటున్నా. అంబికా లక్ష్మీనారాయణ గారు హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఉన్నదే మీరు చేసే అరాచకాలని, దౌర్జన్యాలని ప్రశ్నించడానికి. చక్కగా వెళ్ళి ప్రత్యేక హోదా మీద పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడకుండా ఎందుకయా నీకు పర్సనల్ ఇది చేస్తావు? నువ్వు తప్పు కదా. ఎప్పటికైనా మారండి. ఒక అంబికా లక్ష్మీనారాయణకే కాదు, ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి కార్యకర్తల జోలికి కానీ, నాయకుల జోలికి కానీ వస్తే తాట తీస్తాం. తాట తీసంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు తాట తీస్తామని. అంటే మేము ఫిజికల్ దాడులు కాదు, తాట తీయటం అంటే మీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. దీని మీద డీజీపీ గారు కంప్లైంట్ ఇచ్చాము. చేతనైతే మీరు ఎదుర్కోండి. క్షమాపణ, ఎప్పటికైనా క్షమాపణ చెప్పి రమేష్ నాయుడికి మీరు మీ మంచిదనం అనేది బయట పెట్టుకోండి, లేదంటే తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ. నా పేరు నల్లాని రమేష్ నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ నేషనల్ వైస్ చైర్మన్ని. ఏంటంటే ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా పోయిన ఎలక్షన్స్లో నేను గాజు గ్లాస్ గుర్తు మీద అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు టీడీపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు ఓట్లు ఎక్కడ చీల్తాయనే ఉద్దేశంతో నాతో రాయబారాలు నడిపి ఎన్నో ప్రలోభాలకు గురి చేసి ఎన్నో అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాడు. కానీ నేను ఎక్కడ లొంగలేదు. దాదాపు అంబికా లక్ష్మీనారాయణ గారు మీకు చెప్తున్నాను ఒకటే, ఎన్నిసార్లు నాకు మీరు 150 తూర్లు ఫోన్ చేయలేదా? నువ్వు నీ కొడుకు వీక్షిత్తు మీరిద్దరూ ఫోన్ చేయలేదా? నాకు మా తాడపత్రి వాళ్ళతో ఫోన్ చేయలేదా? మధ్యవర్తిత్వం రాయబారం నడపలేదా? తర్వాత నాకు సంబంధించిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అనంతపురం ఎవరన్నా బంధువులు ఉంటే అందరితో చెప్పలేదా? దాదాపు 150 తూర్లు ఫోన్ చేసావు. నువ్వు చేసావు, నీ కొడుకు చేశారు, చేయలేదా?
ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు ఉంటే ఓట్లు చీలి ఓడిపోతామని భయపడలేదా? ఏంటి అప్పుడు ఏదో జరిగింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత అధికారం వచ్చింది. అధికారం వచ్చిన గమ్మున కూడా మళ్ళీ దాడులకు పాల్పడి ఏదేదో మాట్లాడతావు. 10 లక్షలు ఇచ్చిన ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తావు. మూతి పగులుతుంది, తప్పుడు ఆరోపణలు చేస్తావు. అది చేయకూడదు, పద్ధతి కాదు. ఇచ్చినావా? ఎవరికి ఇచ్చినావయ్యా? ఏంటికి ఇస్తారు డబ్బులు? విత్డ్రా చేసుకోమని బెదిరించినావు, చేసుకోలేదు. గుర్తు మార్చుకోమన్నావు, అది కుదరలేదు. లాస్ట్ ఇంకా ప్రచారం చేయడానికి కాళ్ళు పట్టుకున్నంత పని చేయలేదా నువ్వు? ఇక్కడకు చెప్పండి. పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తారు, అన్నీ జరుగుతుంటాయి, కామను గెలుపోవటం ఉంటాయి. ప్రజాక్షేత్రంలో గెలిచినారు. ఏదైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి కానీ వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ఆరోపణలు చేస్తారా? అది పద్ధతి కాదు. ఇప్పటికైనా మానుకోండి. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఈ ఆరోపణలకు మీలాంటి దుస్తులు, దుర్మార్గులే, నీచులే దానికి ఒత్తాసు కలిగి ఉంటుంది. ఎక్కడ అటువంటి జరగలేదు. మీలాంటి వాళ్ళ వల్ల ఇటు తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఇది కూడా పార్టీ అధిష్టానం గుర్తించాలా. ఇట్లాంటి వ్యక్తులను ప్రోత్సహించద్దండి. ఇటువంటి వ్యక్తులను ఖండించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నాను. నేను వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో, పరోక్ష రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను పేరన్నాయిరెడ్డి అన్న గారు, ఆయన మాకు రాజకీయ గురువు. ఆయన వల్ల నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2014లో కంటెస్ట్ చేసినాను. ఆ నుంచి ప్రతి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను. ఎక్కడ నేను తగ్గలేదే. ప్రతి ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాను, ఎంపీ, కౌన్సిలర్, మున్సిపాలిటీకి చేశాను, ఎంపీ అభ్యర్థిగా చేశాను. ఎక్కడ ఎవరి ప్రలోభాలకు లొంగను. నేను ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతాను. సత్యసాయి బాబా చెప్పినట్లు సర్వీస్ ఈజ్ గాడ్ అని చెప్పినారు. దాన్ని నేను మనస, వాచ, కర్మన సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిని, అది ఖచ్చితంగా పాటిస్తున్న వ్యక్తిని. కరోనా టైంలో ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము సొంతంగా మా ఫ్రెండ్స్, మిత్రులందరూ కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. చూసుకోండి, సేవా కార్యక్రమాలు 16 ఏళ్ళ నుంచి, గత 16 ఏళ్ళ నుంచి చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మేము సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటికి రాజకీయ భరోసా అయితే ఇంకా ఎక్కువ విస్తృతంగా ప్రజలకు సేవ చేయొచ్చనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లో రావడం జరిగింది. దాని తగ్గట్టే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇది పద్ధతి కాదు. దాడులకు, వ్యక్తిగత ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు తావులేదు. వ్యక్తిగత దాడులు మంచివి కాదు. మీరు ఏదన్నా ప్రజా సంక్షేమం కోసం పాటుపడండి. అనంతపురం జిల్లా కోసం ఏం తెచ్చారా మీరు? పార్లమెంట్లో ఏమడుగుతారు? మా కులానికి ఎస్సీ ఎస్టీ చేర్చమంటారు. అది ఎస్సీ ఎస్టీ చేర్చేకి నువ్వు ఎంపీగా ఆడమాటాలని చెప్పనే ఉంది. ప్రత్యేక హోదా అడగండి. ఏదన్నా అనంతపురం జిల్లాకు ఏదైనా సస్యశ్యామలంగా తాగునీటి ప్రాజెక్టులు అడగండి. లేదంటే ఇంకా ఏదైనా కానీ హార్టికల్చరు అభివృద్ధికి ఏదైనా కానీ నిధులు కేటాయించమనండి. రైతులు బాగోలు కదండి. ప్రజా కొంటాయి మాట్లాడండి. అయ్యా నిన్ను చూసి ఎవరు ఓట్లేశాను? నువ్వు ఎంపీ అభ్యర్థిని. నీ ఎంపీ ఎవరు? నీ మొహం కూడా చూడదు. బాలకృష్ణ గారు ఏదో దయతలిచి నువ్వు హిందూపుర వాసి, నువ్వు అనంతపుర వాసి కూడా కాదు. నీకు అనంతపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఆయన ప్రోత్సహించినాడు. నీ మొహం కూడా, ముక్కు మొహం కూడా ఎవరు చూడలే ప్రజలు. ఆ టీడీపీ గాలి వల్ల నువ్వు గెలిచిన వ్యక్తివి. ఇప్పటికి అన్యం కొని అనామకంగా గెలిచిన వ్యక్తి నువ్వే. అనాయాసంగా గెలిచిన వ్యక్తి కూడా నువ్వే రాష్ట్రంలో. అది గుర్తెరిగి ఏదో వచ్చింది, నీకు ప్రజా సేవ చేసే అవకాశం అనంతపురం ప్రజలు కల్పించినారు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసి నువ్వు రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకో. లేదంటే ఇట్లే చేసినావు అనుకో, నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, వీటికి సమాప్తం అవుతుంది అని హెచ్చరిస్తున్నాము. పద్ధతి కాదు. దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో కుదరదు. వద్దు. ఏదన్నా ప్రజాస్వామ్యంగా ప్రజలకు సేవ చేసి నేర్చుకోండి. అయ్యా సేవ చేయకోకుండా ఇది ప్రత్యేక వ్యక్తిగత దూషణలు, దాడులు పాల్పడతావా? ఇది దీని గురించి అన్ని కంప్లైంట్ చేయడం కూడా జరిగింది డీజీపీ గారికి మీ మీద. ఇది పద్ధతి కాదు. ఇప్పటి నుంచి అయినా సక్రమంగా ప్రజాసేవలు చేయండి. నేను సేవలు నమ్మిన వ్యక్తిని. నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఎక్కడ నా మీద అవాకులు చెవాకులు లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తావా? పద్ధతి కాదు. ఇప్పటికైనా మంచిగా మీరు సేవలు చేసి ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రులకి, సోదరులకి, ఇక్కడికి వచ్చిన నా ఆత్మీయులకి, నా సోదరులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తానండి. ఈరోజు పడమట పంటకాలం రాష్ట్ర ఎంబీసీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిబాబు గారు అండ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లాని రమేష్ నాయుడు గారు వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కలిసి వారు ఈ పార్టీలోకి ఆహ్వానించి మా పార్టీలోకి రమ్మని తెలవడం జరిగింది. వారి ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తూ త్వరలో నా యొక్క ఆలోచనలను తెలియజేస్తాను. ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో అందరం స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, చక్కగా పార్టీల పరంగా కాకుండా ఒక మంచి స్నేహపూర్వకంగా ముందుకెళ్దామని చెప్పి వారికి తెలియజేస్తున్నానండి.
ఖచ్చితంగా వీరు ఆహ్వానం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.